గత పాలకుల నిర్లక్ష్యం ఆధ్యాత్మిక వారసత్వానికి మాయని మచ్చ అని మార్కండేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ ఒక మహాయజ్ఞమని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. రాజమహేంద్రవరం నగర ఆత్మ గౌరవానికి ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకైన శ్రీ ఉమా మార్కండేయ స్వామి వారి ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఒక చారిత్రక ఘట్టమని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీన ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో జరగనున్న ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం వివరాలు తెలిపేందుకు గోదావరి గట్టున ఉన్న వైఎంవిఏ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆలయ ధ్వజస్తంభం అత్యంత దయానీయ స్థితికి చేరుకోవడం సనాతన ధర్మంపై వారికున్న చిత్తశుద్ధి రాహిత్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. నిర్లక్ష్యపు నీడలో ఆధ్యాత్మిక వారసత్వం 10వ శతాబ్దం నుండి కోట్లాది మంది భక్తుల విశ్వాసంగా వెలుగొందుతున్న మార్కండేయ స్వామి ఆలయాన్ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఘోరంగా నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే వాసు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయానికి వెన్నుముక్క వంటి ధ్వజస్తంభం శిథిలావస్థకు చేరి దానికి ఉన్న గంటలు ఊడి పడిపోతున్నా పట్టించుకోలేదని, ఇది ఒక రాత్రిలో జరిగింది కాదని, నెలల తరబడి జరుగుతున్నా గత పాలకులు స్పందించలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి తాత్కాలికంగా ఐరన్ సెంటరింగ్ తో ధ్వజస్తంభాన్ని నిలబెట్టామని గుర్తు చేశారు. నూతన ధ్వజస్తంభం కోసం సరైన వృక్షాన్ని ఎంపిక చేసే ప్రక్రియను ఒక మహా యజ్ఞంలా భావించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. శెట్టి జగదీష్, ఎన్నమూరి దీపు తదితరులు బృందం చింతపల్లి, మారేడుమిల్లి వంటి దట్టమైన అడవుల్లో సుమారు 20 సార్లు పర్యటించారని వివరించారు. ఒక సందర్భంలో ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి వెళ్లి ప్రాణాపాయ స్థితి నుండి త్రుటిలో తప్పించుకున్నారని తెలిపారు. చివరకు 1969 నాటి అత్యంత దృఢమైన టేకు వృక్షాన్ని చీడిపాలెం బీట్ నుండి ఎంపిక చేశారని, 55 అడుగుల పొడవైన ఈ ధ్వజస్తంభానికి అన్ని ప్రభుత్వ అనుమతులు పొంది ప్రస్తుతం క్యూరింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితుల సమక్షంలో అత్యంత వైభవంగా ఈ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం జరగనుందన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కార్యక్రమాల వివరాలు. ఈ నెల 26న ఆదివారం సాయంత్రం మోరంపూడి నుండి ఆలయం వరకు ధ్వజస్తంభం భారీ ఊరేగింపు, 27, 28 తేదీల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, 29న ఉదయం 10:32 గంటలకు ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. కాగా ఆలయ సమీపంలోని 21 నుండి 25 వార్డుల్లో తమ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రతి ఇంటికి వెళ్లి వ్యక్తిగతంగా ఆహ్వానాలు అందజేయనున్నట్లు తెలిపారు. కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి చేపట్టిన ముఖద్వారం నిర్మాణం కోసం నిమిష కవి ₹1,00,000 విరాళాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు అందజేశారు. మీడియా సమావేశంలో కూటమి నాయకులు మజ్జి రాంబాబు, ఎన్నమూరి దీపు, శెట్టి జగదీష్, అత్తి సత్యనారాయణ, కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, వై శ్రీను, నల్లం శ్రీను, కొమ్మ శ్రీనివాస్, కొరగంటి సతీష్, బంగారు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒక చోటకి వెళ్ళిన తర్వాత సిగ్నల్ పనిచేయవు. వీళ్ళేదో అక్కడ ఉంది కదా చెట్టు అని చెప్పి వెళ్ళిపోతే వెనకాల పోలీసులు పరిగెట్టుకుంటూ వస్తుంటే ఏంటి మనం ఏం తప్పు చేసాం? వచ్చి మోరంపూడి ఫ్లైఓవర్ పక్కన రవిశంకర్ గారి యొక్క సైట్లోని క్యూరింగ్ చేయడం జరుగుతూ ఉంది. 55 అడుగులు. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే ఉంటాయి. కానీ మనం చేసే ధర్మం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ శాశ్వతంగా నిలుస్తాయి. మనం చేసేది మంచి కార్యక్రమం అయి మన సంకల్పం గొప్పదైతే నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు 10 అడుగులు నీతో వేయిస్తాడన్న దానికి నిదర్శనం ఇదే. నెలల వ్యవధిలోని దొరకడం అన్నది అసాధ్యం. సంవత్సరాలు గడుస్తాయి, దొరకవు. దొరికితే మళ్ళీ తీసుకోవడానికి నిబంధనలు సహకరించవు. ఎన్నిసార్లు ఉన్నతమైన ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో నేను అదే పని మీద మాట్లాడి అదే పని మీద రివ్యూ మీటింగ్లు పెట్టి అని చెప్పి పంపిస్తూ చేస్తున్న కార్యక్రమం అంతా ఇంత కాదు. 75,000 మెజార్టీ ఇచ్చిన తర్వాత ప్రజలు మీరేం చేశారు అని చెప్పిన దానికి
అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ యొక్క ఆలయ ఎంతో నమ్మకంతో ఇచ్చిన తీర్పుకి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆలయ వైభవానికి పునరుద్ధరించడానికి ఒక మహాయజ్ఞం కింద చేపట్టిన ఈ కార్యక్రమం నా జీవితంలో మరవనిది. రేపు నా పిల్లలు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళు అనేక మంది, వారి పిల్లలు కానీ, వారి పిల్లలు కానీ, మా వారు చెప్తున్నారు 150 సంవత్సరాలు లైఫ్ ఉంటుంది ఇది ముమ్మాటికి. వారి పిల్లలు కానీ, వారి పిల్లలు కానీ, ఎందుకంటే అంతవరకు మనం ఎవరు ఉండం. భవిష్యత్తులో మాట్లాడుకుంటారు. నా కుటుంబం అనుకుంటే వాళ్ళు అనుకుంటారు, మా తాత ముత్తాత అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ధ్వజస్తంభం ప్రతిష్ఠ అయిందని. ఇది మనసుకి ఆనందం కలిగించే అంశాలు. ఇది నీ సనాతన ధర్మం పట్ల నీకున్న విశ్వాసం కనబడే అంశం. పక్కన ఇల్లులు ఉంటాయి కొంతమంది వైసీపీ నాయకులకి, వచ్చేసి తెగ మంత్రాలు చదివేస్తారు. అది కాదు భక్తి. భక్తి అంటే ఇది నీ సంపద, ఇది నీ ఆత్మ గౌరవం కాపాడుకోవడం భక్తి. ఎస్, కొన్ని మనకి కనబడుతున్న